Hi guys, welcome back to my channel. So this video is going to be a trip video. లైక్ మేమైతే ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిపోతున్నాము ఈ ఇయర్లో. నా ఫస్ట్ ట్రిప్ ఇది మా ఫ్యామిలీతో. సో లైక్ మేమైతే పూరి వెళ్ళిపోతున్నాం అనమాట. లైక్ ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్. లైక్ 2 days కోసం అయితే వెళ్తున్నాము. లైక్ 29th నైట్ స్టార్ట్ అయ్యి అండ్ 31 అండ్ 31st నైట్కి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అనమాట పూరిలో. అండ్ లైక్ ఈరోజు నైట్ లైక్ 1 o'clockకి ట్రైన్ ఉన్నది విజయనగరం నుంచి. అండ్ ఆ ట్రైన్ సంథింగ్ లైక్ పూరి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఏదో అంట. మా ట్రైన్ 12:30కి రావాల్సింది. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి ఎంతకు వస్తుందో. ఇంక ఇంట్లోనే ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు. మాకైతే 4 o'clockకి చూపించింది అనమాట ట్రైన్ వస్తుందని. సో ఇంకా టైం అవుతుందని ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. డాడీ, అంకుల్, మాయ, పెద్దనాన్నేమో బండి మీద వస్తున్నారు. మా లేడీస్ అందరమీ అండ్ రుషుల్ బాబు ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట స్టేషన్కి. ఇంకా లైక్ స్టేషన్కి వెళ్ళాక మేమైతే ఒక 1/2 hour అయితే వెయిట్ చేసాము. 4 o'clockకి వచ్చింది, ఎగ్జాక్ట్గా 4కి అయితే వచ్చింది ట్రైన్. 4కి వస్తే 4:30కి డిపార్చర్ అయిందనమాట. సో ఇంకా స్టేషన్ లోపలికి అయితే లగేజెస్ పట్టుకొని వచ్చేసాము. ఇంకా మాకైతే కంపార్ట్మెంట్ B3 అయితే వచ్చింది. సో కంపార్ట్మెంట్ అప్పటికే అలోకేట్ చేస్తారనమాట. సో ఎక్కడైతే B3 వస్తుందో అక్కడ వరకు అయితే వెళ్ళిపోయి ఇంకా కూర్చున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. మమ్మీ, అత్త, మంగంటి, అంకుల్ అండ్ కిరణక్ అయితే ముందున వెళ్ళిపోతున్నారు. రుషుల్ గారు ఇంకా చిరాకు పడుతున్నారు అనమాట. ఎప్పుడు వస్తుంది ట్రైన్, ఎప్పుడు వస్తుంది అని చెప్పి. పెట్టు, ఇగోటి తెచ్చాడు క్యామ్. ఏమనంటే తేలేదని చెప్పాడు. యాక్టింగ్లు అన్నీనా. సో మన తెలుగు ఫ్యామిలీస్కి అయితే టీ అయితే కంపల్సరీ కదా, ఎక్కడికి వెళ్ళినా టీ ఉండాలి కదా. ఇంకా మార్నింగ్ ఎలాగో 4 అయిపోయిందని చెప్పి టీ అయితే తీసుకొని వచ్చి తాగుతున్నారు అనమాట ఇక్కడ. ఇంకా వెయిట్ చేసి ఉంటే ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇంకా మా ట్రైన్ అయితే లిటరలీ చెప్పాలంటే 4.5 hours లేట్ అనమాట. యాక్చువల్గా మాకు విజయనగరంలో 12:45కి అయితే రావాలి అండ్ పూరిలో మనం 8:45కి అయితే దిగాలి. కానీ విజయనగరం వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా దిగేసరికి 12:30 అయిపోయింది అనమాట. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోతున్నారు. మా రుషుల్ బాబు అప్పుడే లేచాడు. ఇంకేమైందంటే ఇక్కడ వీడియో తీస్తున్నానని తెలిసి వీళ్ళు క్యాండిడేట్ ఫొటోస్ కోసం పోజెస్ ఇస్తున్నారు అనమాట. ఏదో డిస్కస్ చేసుకుంటూ వీళ్ళైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ ఏసీ టెంపరేచర్ పెంచేసరికి వాళ్ళ చేతులు చల్లగా అయిపోయాయి అనమాట. దానికోసం డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు గోల్ చూసి రుషుల్ గడు ఏమనుకుంటున్నానంటే ఏంద్రా వావ్ వీళ్ళు గోల్ అని చెప్పి ఆడికి అర్థం కావట్లేదు, అప్పుడే లేచాడు కాబట్టి. అంతే వీడియో. ఇంకా మా అక్క చెప్పినట్టే పూరిలో అయితే ఫైనల్గా ల్యాండ్ అయిపోయాము. 12:35 అయింది పూరిలో దిగేసరికి. ఇంకా ఆ లగేజెస్ మోసుకొని వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని ఇంకా ఎలక్ట్రిక్ కార్లో పంపించేసి నేను రుషులు నడుచుకొని వెళ్తున్నాము స్టేషన్ బయటికి. మనతో కంపేర్ చేస్తే ఒడిశాలో కొంచెం చల్లగానే ఉన్నదన్నమాట క్లైమేట్. మనకున్నంత వేడి అయితే అక్కడ లేదు. సో కొంచెం చల్లగా అయితే ఉన్నది. మేము వెళ్ళిన రోజు మాత్రం ఈవినింగ్ అయితే వర్షం పడింది నైట్. ఇంక మేమైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. సో ఫస్ట్ అయితే చిల్కా లేక్ చూడడానికి వెళ్తున్నాము. మేమైతే టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ అయితే తీసుకున్నాము. సో చాలా అంటే చాలా ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే సీజన్ కదా, చాలామంది ఇప్పుడే విజిట్ చేస్తారు హాలిడేస్ కాబట్టి. సో ఇంక మేమైతే రెడీ అయిపోయాము. సో క్యాబ్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే ఇంకా వెళ్ళిపోవడమే చిల్కా లేక్కి. లైక్ పూరి నుంచి చిల్కా లేక్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది అనమాట జర్నీ. ఎందుకంటే
పూరి నుంచి బయట వేరే రూట్లో వెళ్ళాలన్నమాట మనం. సో ఏంటంటే మనలాగే సేమ్ ఆర్కే బీచ్ రోడ్ ఎలా ఉంటుందో పూరిలో కూడా బీచ్ రోడ్ సేమ్ అలానే ఉంటుంది, కానీ షాపింగ్ చేసుకోవడానికి ఎక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట కంపేర్ టు వైజాగ్ బీచ్. కానీ హ్యూమిడ్ ఎంత ఉన్నదంటే ఎండ కనిపించట్లేదు, కానీ వేడి చాలా వేడిగా ఉన్నది. ఇంకా క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే మా ఓలం వచ్చి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మాకు ఆంధ్ర ఫుడ్ కావాలి అని చెప్పి అడిగితే వాడేమో వాడికి తెలిసిన రెస్టారెంట్ దగ్గర ఆపాడు. అది పక్కా లైక్ వాళ్ళ సైడ్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా ఏదో అలా మేనేజ్ చేసి తినేసి వెళ్ళిపోయామన్నమాట. 5,000 అయింది బిల్లు. సో ఇంకా అదంతా అక్కడ అయిపోయాక చిలకా లేక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. కానీ బోట్ రైడింగ్ అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే అక్కడ 1 hour 2 hour 3 hours అని ఉంటుంది అనమాట. కానీ ఈ మూడిటికి సేమ్ ప్రైస్ చెప్పాడు. మనం అంత కాస్ట్ పెట్టుకొని 1 hour బోట్ రైడింగ్కి వెళ్తే వర్త్ కాదు కదా. సో ఇంకా అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయామన్నమాట వెనక్కి. మేము మా 10th క్లాస్లో వచ్చాము, స్కూల్ ట్రిప్ అనమాట. అప్పుడు లైక్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరం కలిపి వచ్చాము. సేమ్ అలాంటి బోట్లోనే తీసుకెళ్ళేవారు మమ్మల్ని. ఒక బోట్కి ఒక లైక్ 6 to 7 మెంబర్స్ని కూర్చోబెట్టుకుంటారు. అది 1 hour 2 hour 3 hours అని చెప్పి ఉంటుంది అనమాట. అక్కడ ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా చూడండి, ఆ చెట్లు వెనక్కి వెళ్తే మనకి లైక్ చిన్న ఐలాండ్లా ఉంటుంది, బాగుంటుంది. అక్కడ కొంచెం టైం కూడా మనం స్పెండ్ చేయవచ్చు. ఇంకా అంత దూరం వెళ్ళి బోట్ రైడ్ చేయలేదనే ఫీలింగ్ అయితే ఉండిపోయింది అనమాట. సో చాలా 1.5 hour జర్నీ కదా, సో ఏదోలా అనిపించింది బోట్ రైడింగ్కి వెళ్ళకపోయేసరికి. కానీ ఏంటంటే సో అక్కడ నుంచి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మనకి జగన్నాథ స్వామి టెంపుల్ 1 kilometer ముందు నుంచి 4-wheeler వెహికల్స్ అన్ని ఆపేస్తారనమాట. అసలు లోపలికి అయితే అలౌ చేయరు. నాకు తెలిసి ఇప్పుడే అలౌ చేయట్లేదు అనుకుంటా, ఎందుకంటే రథయాత్ర టైం కదా, ఫుల్గా బార్కెట్స్ ఎక్కడికక్కడ పెట్టేసి క్లోజ్ చేసేసారనమాట. సో మేమైతే అందరూ నడలేరు కదా అంత దూరం. సో కొందరినేమో ఎలక్ట్రిక్ కార్లో పంపించేసాము మాట్లాడేసి, చుట్టూ తిరిగి తీసుకెళ్తారంట ఆటోలో. మేమైతే ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాము. కానీ షాపింగ్ అయితే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పూరి రోడ్స్ అవన్నీ గుడి ముందు అయితే ఎంత షాపింగ్ ఉందంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. ప్రతిదీ అమ్ముతున్నారు, లైక్ చాలా బాగా పెట్టారనమాట అన్నీ. అంటే ఇంకా అలా నడుచుకొని వెళ్తే ఇంకా మనకి రథయాత్రకి రథం తయారు చేస్తారు కదా, సో అది కూడా టెంపుల్కి ఫ్రంట్ సైడే తయారు చేస్తున్నారు అనమాట. సో మనమైతే వాకింగ్ చేసుకొని వెళ్తే చూడొచ్చు, కానీ అదే మనం కానీ బైక్ మీద కానీ లేదా ఆర్ఎల్స్ ఎలక్ట్రిక్ ఆటో మీద కానీ వస్తే చూడలేమన్నమాట. కానీ పొద్దున్నంతా అంత వేడిగా అనిపించిన ఈవినింగ్ మేము గుడి దగ్గరికి వెళ్ళే టైంకి అసలు ఎంత చల్లగా అయిపోయిందంటే అంత ఫుల్గా చల్లగా అయిపోయింది. అండ్ ఈవెన్ మా దర్శనాలు అయిపోయిన తర్వాత అయితే లైట్గా డ్రిజ్లింగ్స్ అనమాట, వర్షం అయితే పడింది చిన్నగా. మేమైతే అలాగ నెమ్మదిగా నడుచుకుంటూ ఫైనల్గా గుడి వరకు అయితే చేరుకున్నాము. సో ఇక్కడే రథం తయారు చేస్తారనమాట. లైక్ మోర్ దెన్ 100+ పీపుల్ ఉంటారు. అసలు ఫస్ట్ టైం నేను అలాగ అంతమందిని చూడడం అనమాట, ఒక రథాన్ని అంతమంది తయారు చేస్తున్నారు అని. సో చెప్పాను కదా రథం తయారు చేస్తారని. ఈ వుడ్ అంతా రథం తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఈవెన్ ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు చుట్టూ. ఈవెన్ మనం అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదనమాట, అంత సెక్యూరిటీ ఉన్నారు. అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో ఆ రథం దగ్గర. అంటే లైక్ దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా, రథయాత్ర టైంలో రాలేని వాళ్ళు ఈ టైంలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కదా. చూసారా ఎంతమంది చేస్తున్నారు, ఓన్లీ హ్యాండ్మేడే, ఏ మిషన్స్ వాడరు. లైక్ ఈ రథ మొత్తం 35% అయితే కంప్లీట్ అయ్యింది ప్రస్తుతానికి. ఇంకా మనకి జూలైలో కదా రథయాత్ర, ఆ టైంకి మొత్తం కంప్లీట్ చేసేస్తారు. చూస్తున్నారు కదా మొత్తం ఈవెన్ సింగిల్ మెజర్మెంట్స్ కూడా పోకుండా పర్టికులర్గా ఎంత మెజర్మెంట్స్ వస్తాయి ఏంటి అని అన్నీ మెజర్ చేసుకొని చేస్తున్నారు. ఇతను చూసారా డైరెక్ట్ ఓన్లీ హ్యామర్తోనే చేస్తున్నారు అనమాట. అసలు నేను చాలాసేపు ఉన్నాం కానీ ఒక్క మిషన్ కూడా చూడలేదు యూస్ చేస్తున్నారని చెప్పి. ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, అసలు నడడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. మాకు ఓన్లీ ఇక్కడ నుంచి టెంపుల్ ఫ్రంట్
బయట సైడ్ వెళ్ళడానికి దగ్గర 30 మినిట్స్ అయితే పట్టింది. అంతమంది జనం అయితే ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మేమైతే టెంపుల్ వరకు వచ్చేసాము నెమ్మదిగా. ఇంకా డాడీ వాళ్ళైతే రాలేదు టెంపుల్ దగ్గరికి. వాళ్ళ ఆటోలో వచ్చారు కాబట్టి చుట్టూ తిరిగి తీసుకొస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ప్లేస్లో ఉండిపోయారు, మేము ఒక ప్లేస్లో ఉండిపోయాము. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం టెంపుల్ దగ్గర. దర్శనం టైం అయితే లిటరలీ 6 hours to 7 hours టైం పడుతుందంట. ఓన్లీ క్యూలోనే 6 hours నించుంటున్నారు. ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయితే ఇంకా అక్కడ ఒక 1 hour టైం పడుతుంది. అంతగా క్రౌడ్ అయితే ఉన్నారనమాట. మేమైతే ఇంకా అంతసేపు వెయిట్ చేయలేం కదా, అంత టైం కూడా మాకు లేదని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము స్వామి దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మాకు ఒక పూజారి వచ్చి తులసి దళాలు ఇచ్చారు స్వామివారి దగ్గరవి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్సెస్ కూడా పర్ఫామ్ చేస్తున్నారు టెంపుల్ ముందు. సో మాకైతే 8:30కి అలా లోపలికి వెళ్తే 11:30 అయిపోయిందన్నమాట దర్శనం అయ్యేసరికి. సో నెక్స్ట్ డే ఏంటంటే మేము కోనార్క్, లింగరాజ్ స్వామి టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, శాండ్ ఆర్ట్ మ్యూజియం ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ కూడా రెడీ అయిపోయి క్యాబ్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేమున్న హోటల్లోనే ప్యాక్ చేసుకొని పట్టుకెళ్ళిపోయాము. రామేశ్వర్ पूजा लगाइए, आ जाइए इधर ले लीजिए। रामेश्वर महादेव सबसे जाइए। नाम लोग बताए इधर नाम लोग बताए बैठिए आप। नाम क्या है? बैठिए इधर। फैराज वो तो नाम लाल तो बैठिए इसका मोटा लगा सब काम से आप సో చూసారు కదా, ఇదైతే రామేశ్వర టెంపుల్ అనమాట. దానికి ఆనుకుని బీచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి కోనార్క్ టెంపుల్ రోడ్ వరకు బీచ్ అయితే మనకి అటాచ్ అయి ఉంటుంది. సో ఆ బీచ్ నేమ్ వచ్చేసి చంద్రబాగ్ బీచ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి బోట్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇఫ్ మనం వెళ్ళాలి అనుకుంటే బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది ప్రశాంతంగా. కానీ ఆ సెకండ్ డే కూడా చాలా హ్యూమిడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎండ అయితే తెలియట్లేదు కానీ ఉక్కపోత చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. సో ఒకవేళ మనం బోట్ రైడ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. సో మేము బోట్ రైడ్కి కూడా వెళ్ళేది టైం లేదని చెప్పి సో అక్కడ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము కోనార్క్ టెంపుల్కి. సో మీకు చెప్పాను కదా చంద్రబాగ్ బీచ్ అని. సో ఇదంతా చంద్రబాగ్ బీచ్ అని. మనం కోనార్క్ ఎంటర్ అవుతున్నాము అన్నంత వరకు మనకి చంద్రబాగ్ బీచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా బీచ్ రోడ్లో అయితే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదైతే బీచ్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనమైతే కోనార్క్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. కోనార్క్ టెంపుల్ దగ్గరికి వచ్చాము అన్నీ చూసుకొని. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం లోపలికి ఒక 1 kilometer వరకు నడాలన్నమాట. ఇక్కడికి చాలా లోపలికి నడాలన్నారని ఆటో పట్టుకొని రిషిల్ బాబు ముందుకు రా, ఇక పక్క రా రిషిల్ బాబు.
మాకేంటంటే క్యాబ్ డ్రైవర్ ఏమో ఎగ్జిట్ గేట్ దగ్గర క్యాబ్ దించేశాడనమాట. సో మనం ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్కి చాలా దూరము, చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో అంత దూరం నడలేం కాబట్టి మేమైతే ఒక 2 ఆటోలు మాట్లాడుకొని ఈచ్ ఆటోకి 100 రూపీస్ అనమాట. సో ఆటోలో మాట్లాడుకొని మేమైతే కోనార్క్ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఏంటంటే పూరిలో ఎంతైతే క్రౌడ్ ఉందో సేమ్ కోనార్క్లో కూడా అంతే సేమ్ క్రౌడ్ అయితే ఉన్నది. ఈవెన్ గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకి షాపింగ్ ఉంటుంది ఫుల్గా. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో, చాలానే ఉన్నాయి. గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఏ షాపింగ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదంతా షాపింగే ఉన్నాయా. చెప్పాను కదా మీకు, లెఫ్ట్ సైడ్ అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షాపింగ్ ఉంటుందని. సో ఇదంతా షాపింగ్ అయితే ఇక్కడ నుంచి ఇంకా మనం నడాల్సిందే అన్నమాట. సో మనకి ఏంటంటే టికెట్స్ ఆఫ్లైన్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో ముందుగానే ఇక్కడ మన క్యూ కట్టకుండా ఆన్లైన్లో తీసుకోవాలంటే మనకి గూగుల్లో కోనార్క్ టెంపుల్ టికెట్స్ అని కొడితే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, అందులో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఏంటంటే మనకి 5 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. నార్మల్గా ఆఫ్లైన్లో అయితే 40 రూపీస్, అదే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే మనకి 30 రూపీస్ ఉంటుంది. 35 డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడికి మీకు ఒకవేళ ఆన్లైన్లో తీసుకోకపోతే ఇక్కడ మీరు ఆఫ్లైన్లో టికెట్స్ కూడా తీసుకోవచ్చు. మాకు క్యాబ్లో ఉన్నంతసేపు ఆటోలో ఉన్నంతసేపు ఎండ అస్సలు తెలియలేదు. వన్స్ కోనార్క్ టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నప్పుడు ఎండ అయితే ఫుల్గా తెలిసిందనమాట. పైనుంచి ఎండ, కింద నుంచి ఆ రాయి కదా, అదంతా వేడి వేడి వేడి. సో గొడుగులు అయితే మనకి రెంట్కి ఇస్తారు, అది మాకు తెలియలేదనమాట. మనకి ఒకవేళ గొడుగులు కావాలంటే మనం ఒక 100 రూపీస్ అలా ఉంటుంది ఒక్కొక్క అంబ్రెల్లా, మనం తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. అసలు చూసారా ఎంత బాగా చెక్కారో. అసలు ఈ రోజుల్లో ఇలాంటి టెంపుల్స్ మనం చూస్తున్నామంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడి చెక్కుంటారో కదా ఈ టెంపుల్స్. చూసారా అసలు ప్రతి డీటెయిలింగ్ ఎంత బాగా కనిపిస్తున్నదో అసలు. అంతా టెంపుల్ బ్యాక్ సైడ్. మరి ఇంక అక్కడ ఏం ఉండదు. సో ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. తెలిసి ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందన్నమాట పైన. అంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ మొత్తం అంతా మందార పూల చెట్లు, వైట్ రెడ్, చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి హైబిస్కస్ గార్డెన్ ఇందాక చూపించాను కదా, దానికి ఆనుకొనే ఈ మామిడి చెట్టు అయితే ఉంటుందన్నమాట. చాలా పెద్ద మ్యాంగో ట్రీ. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ పంప్ ఉంటుంది, వాటర్ అయితే చాలా చల్లగా వస్తున్నాయి. అక్కడే కొంతమంది వాటర్ తాగుతున్నారు, ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, అండ్ కొంతసేపు రిలాక్స్ అయితే అవుతున్నారు. ఇంకా అలా ముందుకు వస్తే టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఈ పెద్ద చెట్టు ఉంటుంది, ఇక్కడ కూడా కొంతమంది రిలాక్స్ అవుతున్నారు అనమాట. సో ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గుడి లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడే లింగరాజ్ టెంపుల్ నుంచి వచ్చేసామన్నమాట. అక్కడ చూపించడానికి లోపల మొబైల్స్ అవి ఏమీ అలవ్ లేవు.
సో కొంచెం బయట వీడియో తీసి పెట్టాను మీకోసం. సో ఇదైతే లింగరాజ్ టెంపుల్. ఇందులోకి మనకైతే మొబైల్స్, బ్యాగ్స్ ఏమీ ఎలా ఉండవు. సో ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నది కదా హాఫ్ రౌండ్ షేప్, అదైతే రాముల వారి విల్ అనమాట. హాఫ్ ఇక్కడ ఉంటుంది, హాఫ్ నాకు తెలిసి మహారాష్ట్ర ఎక్కడో చెప్పారు. ఇంకా ఆ గుళ్ళో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ శివయ్య ఉంటారు, బ్యాక్ సైడ్ విష్ణుమూర్తి అయితే ఉంటారంట. సో అందుకని మనం పూజ చేసుకున్నప్పుడు మనకి తులసి దళాలు అలానే మారేడు దళాలు కూడా 2 ఇస్తారు పూజ చేయడానికి. సో నాకు అది కొత్త యూనిక్గా అనిపించింది అనమాట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళలేదు అలా టెంపుల్. ఇది లైక్ లింగరాజ్ టెంపుల్ నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుంది వెహికల్లో అయితే. వాకబుల్ అయితే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో మనకి టెంపుల్ చుట్టూ గ్రీనరీ అయితే ఉంటుందన్నమాట. అసలు ప్రశాంతంగా వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు గుళ్ళోని హ్యాపీగా. చూసారా ఎంత గ్రీనరీ ఉంది మధ్యలో టెంపుల్ చుట్టూ గ్రీనరీ. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ముక్తేశ్వర్ టెంపుల్లో మనకి కోనేరు ఉంటుంది అన్నమాట. కోనేరులో వీళ్ళు ఏంటంటే చేపలు పెంచుతున్నారు. ఎంత క్యూట్గా భలే ఉన్నాయో అసలు చేపలు. అసలు ఆర్కిటెక్చర్ కూడా అసలు ఎవ్రీ డీటెయిలింగ్ ఉంది. మీకు చెప్పాను కదా కోనేరు ఉందని. చూసారా కోనేరు అసలు ఖాళీ లేదు కూర్చోవడానికి కొంతసేపు అయినా. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న చేపలు భలే బుజ్జిగా ఉన్నాయి. ఇటు సైడ్ కనిపించట్లేదని మా అత్త అమ్మాయి వచ్చి అటు సైడ్ తీసుకెళ్తున్నారు చూపిస్తామని చెప్పి. నా వీడియో కోసం అయితే ఇంక వీళ్ళు కూడా వచ్చారు. చూసారా ఎంత బుజ్జిగా ఒకే దగ్గర ఉన్నాయి చేపలన్నీ, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఒకే ప్లేస్లో ఉండిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే గోల్డెన్ ఫిష్, వైట్ ఫిష్, ఆరెంజ్ ఫిష్ కూడా పెంచుతున్నారు. వాటిని 3ని సపరేట్గా పెంచుతున్నారు. మరి ఎందుకు అలా సపరేట్గా పెంచుతున్నారో తెలియట్లేదు. చూడండి కనిపించాయా మీకు కూడా ఆరెంజ్ అండ్ వైట్? గోల్డెన్ ఫిష్ అయితే వెనక్కి ఉండిపోతుంది, కనిపించట్లేదు. సో అదే మా లాస్ట్ టెంపుల్. ఇంకా అక్కడితో అయితే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇంకా మేమైతే భువనేశ్వర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. నైట్ 9:30కి ట్రైన్ ఉన్నది. సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము, వీడియో కూడా తీయలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.